ఆ స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవియను. మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడిన కారా? మరియు ఆదాం మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. చాలు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. దయచేసి కూర్చోండి. ఈ రాత్రి మనం తీసుకోబోతున్న చిన్న అంశం పేరు ఏంటంటే మన ప్రవక్త చెప్పినట్టుగా, లేకపోతే మన పౌలుగా చెప్పినట్టుగా దీంట్లో ఉన్న విషయం ఏంటంటే స్త్రీకి పురుషుని మీద అధికారం చేయడానికి ఆమెకు సెలవు లేదు అనేటువంటి వాక్యం, బైబిల్లో ఉన్న వాక్యాన్నే అంశంగా తీసుకుంటున్నాను నేను. చాలామంది ఏమంటారంటే ఇది బైబిల్లో ఉందా, ఇది వాక్యంలో ఉందా అని అడుగుతారు తరచుగా. మన టైటిలే బైబిల్ ఒక టైటిల్ అండి. అది తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించడానికైనను, ఆ తర్వాత చూడండి, పురుషుని మీద అధికారము చేయడానికైనను ఆమెకు సెలవీయను. ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట. అపోస్తలుడైన పౌలు ఎవరంటే కొత్త నిబంధనకి మరి 14 పత్రికలు రాసినటువంటి మంచి రచయిత, ధనవంతుడు, జ్ఞానం సమస్తాన్ని పక్కన పెట్టి క్రీస్తుని ప్రకటించినటువంటి వాడు. మరి అపోస్తలుడైన పౌలు చివరి దినాల్లో అపోస్తలుల తర్వాత పట్టబడ్డాడండి అతడు. మరి అతడు అపోస్తలుడైన పౌలుగా ఉండి అనేక సంఘాలకి అతను వెళ్ళి చాలా సంఘాలు కట్టి అక్కడక్కడ సంఘ పెద్దల్ని, కార్యకర్తలను, ధర్మకర్తలను, డీకన్స్ని అన్ని చక్క క్రమాన్ని, సంఘాన్ని క్రమంగా తీసుకొచ్చాడు. అన్ని విషయాలు బోధించిన వాడే మరి అపోస్తలుడైన పౌలు గారు. ఈ అపోస్తలుడైన పౌలు స్త్రీకి పురుషుని మీద అధికారం చేయటకు ఆమెకు సెలవీయలేదు, లేక సెలవీయను అంటున్నాడండి. అంటే స్త్రీకి పురుషుని మీద అధికారం చేసే ఆ హక్కును, అధికారాన్ని దేవుడు స్త్రీకి ఇవ్వలేదు. కానీ పౌలు గారు ఏంటంటే స్త్రీ పురుషుని మీద అధికారం చేయటకైనను, దాని ముందు బోధించటకు లేక ఉపదేశించటకైనా సెలవు లేదన్నాడు. అదొక పాయింట్ మనం చెప్పి ముగించుకున్నాం దాన్ని. దాంట్లో 2వ పాయింట్ ఏంటంటే మనం చెప్పుకునేది స్త్రీ పురుషుని మీద అధికారము చేయుటకు సెలవీయనని. ఈ మాట పౌలు గారు అధికారపూర్వకంగా చెప్తున్నాడండి. ఆయన పౌలుకి అంత అధికారం ఎందుకు వచ్చిందంటే పౌలు అపోస్తలుడిగా ఉన్నాడు, సువార్తుడిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, మరి దూతగా కూడా ఉన్నాడండి. దేవునికి స్తుతి కలుగాక. ఎందుకంటే 7 దూతల్లో యేసుప్రభు పట్టుకున్న 7 నక్షత్రాల్లో మొదటి నక్షత్రము, మొదటి దూత ఎఫెసు సంఘకాల దూతగా అతడు ఎంచబడ్డాడండి. కాబట్టి ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము అని ప్రకటన గ్రంథంలో మనం దాన్ని 2వ అధ్యాయం మొదలు వచ్చిన చూస్తాం. కాబట్టి ఎఫెసులో ఉన్న సంఘపు దూత ఎవరు కాదు, పరలోక దూత కాదు, భూమి మీద మానవ దూతలుగా 7 దూతలుగా, 7 దూతల్లో మొదటివాడుగా కనిపిస్తున్నాడు. ఇతడే. మీకు తెలుసా, ఇంకో విషయం కూడా చెప్పాలి. పౌలు గారిని తరచుగా పౌలు దగ్గరికి ఒక దేవుని దూత వచ్చి చెప్తూ ఉండేదండి. ఎంతమంది తెలుసు బైబిల్లో? అంటే పౌలు ఒకసారి అధికారపూర్వంగా అతడు వేరే చోట సాక్షి పడకి సముద్రం గుండా అతన్ని పడలో వాళ్ళు తీసుకెళ్తున్నారు. మరి భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది, వాడ పగిలిపోద్ది, ప్రాణానికి హాని జరగదని ఒక దూత ఆ రాత్రి అపోస్తలుడైన పౌలుకి చెప్తుంది అనమాట. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మనం ఎవరూ చచ్చిపోము, వాడకి తప్ప మనుషులకి ఎవరికి హాని జరగదు, కాబట్టి నన్ను నమ్మండి, ఆహారం పుచ్చుకోండి అని చెప్పాడండి. వాళ్ళు ఎందుకంటే బెంగపెట్టేశారు వాళ్ళందరూ. ఎందుకంటే మహాసముద్రములో ఆ వాడ వెళ్తున్నప్పుడు ఎలా ఉందంటే వాడంతా పగిలిపోయి చచ్చిపోయేలా ఉన్నారు జనమంతా. అంత భయంకర పరిస్థితి ఏర్పడింది. అటువంటి సమయంలో ఇతను అంటున్నాడు, మనం చావం, కానీ వాడ మాత్రమే పతనమవుతుంది, మనలో ఎవరు చచ్చిపోరు, గత రాత్రి దూత చెప్పింది నాకు అంటాడండి. అయినా వారు నమ్మరండి, ఎంతో బతిమాలుతాడండి, వారు నమ్మరండి. ఇక్కడ ఏం చెప్తాడంటే, పౌల్ని ఎలాగైతే ఒక దూత నడిపించిందో, చివరి కాలం విలియం బ్రాంహం అనే ఒక దైవజనుడు కూడా ఒక దూత నడిపించింది. ఈరోజు చాలామంది ఏమంటారంటే, ఏంటి దూత వచ్చి ఆయనతో మాట్లాడిందా?
పర్లకు దూత వచ్చి ఆయనతో మాట్లాడిందా అని చాలా సింపుల్గా కొట్టిపడేస్తారండి. బైబిల్ బాగా చదివిన అధ్యయనం చేసినటువంటి విద్యార్థికి అర్థమవుద్ది. గాబ్రియల్ దగ్గరికి చూడండి, గాబ్రియల్ దూత దానియేలు దగ్గరికి వచ్చిందండి. ఎంతమంది తెలిసి విషయం? అవును. అంత మాత్రం కాదు, యాకోబును కూడా ఒక దూత నడిపించిందండి. ఇంక విషయం చెప్పమంటారా? ఇంకాను ఎలియాజరు అనేటువంటి దైవజనుడికి ముందుగా ఒక దూత నడిపించిందండి. ఇదంతా బైబిల్ ఆధారం. దీన్ని ఎవ్వరూ కాదనలేరు, ఒప్పుకోవాల్సిందే. అలాగే పౌలు గారిని కూడా ఒక దూత నడిపించిందండి. ఇలా బైబిల్ ఆధార ప్రకారం దానియేలుని, యాకోబుని, లేకపోతే ఇంకా మనం చూస్తుంటే బైబిల్ అన్నింటిలో కూడా చూస్తే కనిపిస్తుంది మనకి. చాలా చోట్ల దేవుని యొక్క దూత దిగివచ్చి నడిపించడం అనేది మనకు కనిపిస్తుంది. ఎలియాజర్ని ఆ దూత నడిపిస్తుందండి, పౌలు గారిని అది నడిపిస్తుంది. లేఖన ఆధార ప్రకారంగా ఈ చివరి దినాన్ని పంపిన ప్రవక్త విలియం బ్రాన్హామ్ను కూడా ఒక దేవుని దూత, పరలోక దూత నడిపించింది, మానవ దూతని అనే విషయాన్ని నమ్మడానికి వాక్యం ఆధారం ఉంది. పూర్ణ అంగీకరణకు యోగ్యమైనది. మీరు ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? అవును. గత రాత్రి నా గదిలోకి వచ్చిన దూత నాతో చెప్పిందని చెప్పినప్పుడు నేను దాన్ని నమ్ముతున్నాను. ఆ దూత చెప్తా ఉంది అని ఆయన చెప్పినప్పుడు నిజంగా అతను దాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు అపహాసం చేసి హేళన చేశారు. ఎందుకంటే బైబిల్ బాగా చదివిన వ్యక్తులకు అర్థమవుద్ది, గాబ్రియల్ దూత దానియేలు దగ్గరికి వచ్చి మాట్లాడినట్టుగా. మరి బైబిల్లో చాలా చోట మనకి కనిపిస్తుంది దూత పౌలు నడిపించినట్టుగా, ఎలియాజు నడిపించినట్టుగా. అలాగే అదే లేఖనానుసారంగా ఇక్కడ కూడా మనకు కనిపిస్తుందండి. దేవుని నామమున మహిమ కలుగాక. కాబట్టి దూత చేత నడిపించబడుతున్న పౌలు గారు ఏమన్నాడంటే, ఇంకో మాట చెప్పాడండి, నేనేదైతే ప్రకటిస్తున్నానో అధికారపూర్వకముగా, ఒకవేళ తిరిగి మేము ఏదైతే బోధించామో, దేవుడు ఒక్కడని, బాప్తిస్మం ఒకటని, నిరీక్షణ ఒకటని, విశ్వాసం ఒకటని అని స్త్రీ అలంకరించుకోకూడదని, స్త్రీ బోధించకూడదని ఏనైతే బోధించామో, మరి ప్రభురాత్రి రాత్రి అని, మరి ఇలా సంఘములో పెద్దలు యోగ్యులుగా ఉండాలని, మరి సంఘ కాపరి సంఘానికి మరి నడిపించేటువంటి వాడు ఉంటాడని ఎన్నో సంగతులు పౌలు గారన్నీ బోధించిన తర్వాత గలతీ పత్రికలు అంటాడు ఆయన 1:7 వచనంలో ఇలా రాయబడుతుంది అనమాట. 7-8 చదివితే మనకు అర్థమవుతుంది. పేర ఏమంటాడంటే ఆయన 7వ వచనం 6వ వచనం కూడా గమనించవచ్చు మీరు. క్రీస్తు కృపను బట్టి మేము పిలిచినవాడిని విడిచి, అంటే మిమ్మల్ని పిలిచిన వాడు యేసుక్రీస్తు, భిన్నమైన సువార్త వింటే ఏమవుతారు? మీరు త్వరగా తిరిగిపోతారు. కానీ ఇక్కడ తిరిగిపోయారు. పౌలు గారు వచ్చాడు, వాక్యం చెప్పాడు. పౌలు మళ్ళా తిరిగి వచ్చేసరికి గలిలయ మనుషులు కొంతమంది భిన్నమైన సువార్త వైపు తిరిగిపోయారండి. మొదటి సంకాలంలో పౌలు ఒక సంఘానికి వెళ్ళి వాక్యాన్ని బోధించినప్పుడు గలిలీలు ఎలా ఉన్నారంటే, ఈ గలిలీలు ఎలా ఉన్నారంటే, పౌలు గారికి నీరు కారేది మాట కన్నులోంచి. కన్నులు కూడా అడిగితే ఇచ్చేసేటువంటి స్థితిలో ఉన్నారండి వాళ్ళు. అంతగా ప్రేమించే దైవజనుడిని, అంతగా హెల్పింగ్ ఉన్నారన్నమాట. చాలా హెల్ప్ చేసేవారు. అటువంటి గలితీలో ఉన్నటువంటి ప్రజలు పౌలు వెళ్ళిన వెంటనే వేరొకరు వచ్చి వారికి ఏదో బోధించారు. దాన్ని భిన్నమైన సువార్త వారు బోధించగానే అక్కడ ప్రజలు ఏం చేశారంటే, గలిలీలో ఉన్నటువంటి ప్రజలు వెంటనే తిరిగిపోయారంటండి. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అన్నాడండి. మొదటి సంఘకాలంలో పౌలు గారి కాలంలో కూడా సంఘాల్ని భిన్నమైన సువార్త తిప్పునట్టుగా ఈ చివరి దినాలు కూడా ఈ అంచికాల వర్తమాన సంఘాలు కూడా చాలామంది భిన్నమైన సువార్త తిప్పేవారు ఉంటారు. బైబిల్ ఆధార ప్రకారం చెప్తున్నాను నేను. దేవునికి స్తుతి కలుగాక. పౌలు దినాల్లో కొన్ని సంఘాలు భిన్నమైన సువార్తకి వెళ్ళిపోయాయండి. ఈరోజు ఎంటైమెస్ చర్చెస్ చాలా సంఘములు భిన్నమైన వాక్యానికి, భిన్నమైన సిద్ధాంతాలకి, భిన్నమైన ఆచారాలకి, భిన్నమైన కార్యాలకి వెళ్ళిపోయాయండి. కొంతమంది బ్రహ్మం దేవుడు అనేవారు ఉన్నారు, కానీ మనం బ్రహ్మం దేవుడు నమ్మట్లేదు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉండి సంఘాన్ని నడిపించుచున్నాడు. హల్లెలూయా.
ఇక్కడ కూడా తొలగిపోయినప్పుడు పౌలు గారు గట్టిగా మేకు పట్టి సుత్తు కొడితే ఎంత స్ట్రాంగ్గా దిగుతుందో ఒక విషయాన్ని దిగొట్టాడు అక్కడ. ఏంటంటే 8వ వచనంలో, మేము మీకు ప్రకటించిన సువార్తగాక. ఎందుకని అనేకులు బయలు వెళ్ళి పౌలు చెప్పినటువంటి వాటికి వ్యతిరేకముగా వెళ్తున్నారండి. పౌలు చెప్పిన వర్తమానానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఈరోజు ప్రవక్త చెప్పిన వర్తమానానికి వ్యతిరేకంగా చేసేవారు ఉన్నట్టుగానే ఉన్నది. మీరు అనుకోవద్దు, ఈరోజు వర్తమానంలో చాలా సంఘాలు ప్రవక్త బ్రహ్మ గారు చెప్పినట్టుగా ఉన్నాయని. మోసపోవద్దు, లేవు, చాలా సంఘాలు లేవు. మీరు తడుపు చూడండి, వెతకండి, ప్రవక్త వర్తమానంతో కొలత వేయండి, అప్పుడు మీకు అది ఎక్కడ ఉందో మీకు అర్థమవుతుంది అండి. దేవునికి స్తుతి కలుగాక. ఏదో పక్షులు పెట్టుకొని, ఏదో ప్రవక్త కూడా పెట్టుకొని, ఏదో ఒక వాక్యం పెట్టుకొని, లేకపోతే ఏదో ఒక వాక్యం పెట్టుకొని మేము మెసేజ్లో ఉన్నాం, లేకపోతే మెసేజ్లో ఉన్నాం, మేమంతా పైకి వెళ్ళిపోతాం, సంఘాలు నశించిపోతూ ఉంటాయి అని భ్రమలో ఉన్నారు. కానీ వాస్తవానికి అసలు వారే ఎత్తబడరండి. ఎందుకంటే ప్రవక్త చెప్పిన దాంట్లో వారు సకానికి నెరవేర్చకుండా మరి దానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. దేవునికి స్తుతి కలుగాక. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. మరి నిజంగా జడల కోసం చెప్పినప్పుడు ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు ఈరోజు నాకు. ఒక ఆయన, మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్ అని, కానీ ఎవరో ఒకరు చెప్పడం వల్ల మేము ఇంకా ముందు మేము వేసుకునే వాళ్ళము కాదు, ఇప్పుడు వేసుకుంటున్నామని ఆయనే ఒప్పుకున్నాడు. అప్పుడు నేను చాలా సంతోషించాను, మనం కలిగి ఉన్నది చాలా ఉత్తమమైనది అని. ఇప్పుడు మనం రోజు తింటే అర్థమవుదు, మనం తినేది ఎవరైనా బయటలు తింటే వాళ్ళు చెప్తే టేస్ట్ అంత బాగుందా అనిపిస్తుంది. నువ్వు వండుకుని నువ్వు తినేటప్పుడు అంత పెద్ద అనిపించదు, కానీ నువ్వు వండింది పక్కలు ఎట్టు చూడు, అప్పుడు అర్థమవుతుంది నువ్వు చేసిన పని, నువ్వు తినే ఆహారం ఎంత రుచికరమైనది బయట వాళ్ళు తిన్నప్పుడు అర్థమవుతుంది. కొంతమంది ఉన్నారులేండి వర్తమానంలో, కడుపు నిండిపోయింది వాళ్ళకందరికీ. ఏం నిండిపోయిందంటే కడుపుకి తేనె పెట్టినా చేదుగా ఉంటుంది అంటండి. టేక్ ఇట్ ఈజీ మెసేజ్ అంటే కాదు, ప్రతి పేర, ప్రతి అక్షరం ఉత్తమమైనదండి. కాబట్టి జడ తప్పని మాట ఆ దైవజనుడు నాకు చెప్పడం జరిగింది పేర. నిజమే బెదరండి. కానీ ఒక మాట చెప్పాడు ఆయన, అది ఇప్పుడు చేయడం చాలా కష్టం అన్నాడండి ఆయన. కానీ ఇప్పుడు మనం చేస్తే చాలా మంచిది అంటున్నాను. ఎందుకంటే జనులు ఈరోజు సంఘాల్లో మనుషుల ప్రభావం ఎక్కువ ఉందండి. యోధా దూద అనే వారి ప్రభావం పడినట్టుగా ఆ రోజుల్లో యెషయా మీద ఉజ్జియరాజు ప్రభావం పడినట్టుగా ఉంది ఈ రోజుల సంఘాల్లో. కానీ ఈరోజు ఈ సంఘానికి పరిశుద్ధాత్మ నాయకుడు ప్రభావం తప్ప ఇక ఏ మనుష్యుడు, ఇంక్లూడింగ్ ఏ వ్యక్తి ప్రభావం పడకూడదండి. దేవునికి స్తోత్రం కలుగాక. పౌలు గారు ఎందుకు చెప్తాడంటే, మేము ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి దిగొచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించినట్లా శాపగ్రస్తుడని చెప్పేసి, అంటే పౌలు ఇచ్చిన బాప్తిసం కానీ, పౌలు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు కానీ, పౌలు ఇచ్చినటువంటి కొన్ని ఆచారాలు కానీ, పౌలు ఏదైతే బోధించాడో ఉత్తమైన సంగతులు, విలువైన సంగతులు, అవన్నీ వాటి ప్రకారంగా చేయకపోయినా, వచ్చి వాడి వ్యతిరేకంగా మాట్లాడినా, ఆయన చెప్పిన దానికి వేరేగా మాట్లాడినా, ఎవడు తర్జుమా చేసినా, పౌలు చెప్పిన దానికి వేరేగా ఆలోచన చెప్పినా వాడు శాపగ్రస్తుడు. పౌలు గారికి ఎంత అధికారం ఉందో, తాను చెప్పిన వర్తమానాన్ని ఏ విధంగా వచ్చి మడతెట్టి అపెట్టి పోతపోసి అచ్చేసి ఇలా రకరకాలుగా చేయొద్దు అని చెప్పి అధికారం ఉందో, అలా చేస్తే మేమైనా పర్లకు దూతైనా శాపగ్రస్తుడని చెప్పినటువంటి అధికారంగా ఈ కాలం ప్రవక్త బ్రహ్మ కూడా అదే చెప్పాడండి. నేను ఏదైతే చెప్పానో దానికి అనువాదకుడు దేవుడే సొంత అనువాదకుడే ఉన్నాడు, అది అనువాదం చేయబడింది, దాని అర్థం ఇది, దీని అర్థం అదని మీరు మార్చొద్దు అని కాల ప్రవక్త అన్నాడు. దాన్ని అలాగే నమ్మండి అని మనం దాన్ని అలాగే తీసుకుంటే ఇష్టపడుతున్నాం. నలుగురు ఉన్నా పర్లేదు, 10 మంది ఉన్నా పర్లేదు, 100 మంది ఉన్నా పర్లేదు, ఎంతమంది ఉన్నా పర్లేదు, కలిగినది గట్టిగా పట్టుకుంటే చాలు. దేవునికి స్తుతి కలిగాక. ఇక్కడ పౌలు అంత గట్టిగా చెప్పాడు ఏంటండి, స్త్రీ బోధించకూడదు, జడల విషయంలో బోధించాడు, అలంకరణ విషయంలో బోధించాడు. అలాగే ఇక్కడ స్త్రీ పురుషుని మీద అధికార విషయంలో బోధించుచున్నాడు. ఇది మన అంశంలో. స్త్రీ పురుషుని మీద అధికారం చేయటకు ఆమెకి ఎందుకు సెలవు లేదంటే, ఆదాము కంటే ముందు అవ్వే మోసపోయింది.
పైగా అపరాధంలో పడిపోయింది. కాబట్టి ఆమె దాన్ని పోగొట్టుకుందండి. విశేషం చెప్పాలంటే స్త్రీ బలహీనమైన ఘట్టం. ఈ బలహీన ఘట్టానికి దేవుడు రాజసువార్తను అప్పగించలేదు, కానీ ఆయన రాజసువార్త తాళపు చేయులు పేతురు భార్యకు లేదు, కానీ పేతురికి ఇచ్చాడు. మీరు గమనించగలుగుతారు దీన్ని. సరే, ఇక్కడ స్త్రీకి పురుషుని మీద అధికారం చేయడానికి ఆమెకు సెలవు లేదండి. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, మీకు పరిచయం చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూస్తుంటే అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది మనకి. బైబిల్ పాత నిబంధనలో బాగా పరిచయమైన వ్యక్తి, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి యెజబెలు. ఈ యెజబెలు తన భర్త అయిన అహాబు పైన పూర్తి అధికారం ఉందని మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం చూడండి. 25 నుంచి 11 దాకా మనం జాగ్రత్తగా చదువుతుంటే అర్థమవుతుంది. ఎవరైనా చదవగలరా? తొందరగా వాక్యం కాబట్టి జాగ్రత్తగా చదువుదాం. అంతటా తన భార్య అయిన, అంటే ఇక్కడ భార్య అని చెప్పబడుతుంది, అక్కడ భర్త అహాబ్ అని చెప్పబడుతుంది. అవునండి, ఓకే, చదవమ్మా. యెజబెలు వచ్చి, నువ్వు మూతు ముడుచుకున్న వాడివై. భార్య వచ్చి మూతు ముడుచుకున్నావేంటి అని ప్రేమ కడుతుంది అనుకున్నారు మీరు? నాకు అలా అనిపించట్లేదు. అక్కడ చాలా పెత్తనంగా అధికారంగా అడుగుతుందండి ఆమె. ఇజ్రాయేలుడైనటువంటి నాబోతుతో నేను చెప్పగా అతడు, నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనను. ఏమన్నాడట నాబోతు? నా ద్రాక్ష తోటను ఇయ్యను, నా పుస్తకాలు ఎవరికి ఇవ్వను. ఈరోజు మా ద్రాక్ష తోట ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు అసలు మీరు? చాలామంది టేప్స్, పుస్తకాలు లూజ్గా ఇచ్చేస్తున్నారండి. ఒకసారి ఐజాక్ అనుకుంటా మన బ్రదరు ప్రారంభంలో పుస్తకాలు కొనిచ్చాను, దానికి పెట్టుకున్నాడు. ఏంటి బ్రదర్ అంటే పెట్టి అన్నాడు. ఇది బ్యాంక్ అన్నాడు, దాంట్లో దాచుకున్నాడు. నిజమే ఉందా పెట్టి? మరి లేదో, ఉండే ఉంటుందిలే. అలాగా ప్రత్యేకించి బుక్స్ కంటూ ఒక ప్రత్యేకత అంటూ మీ ఇళ్ళలో ఉందా అండి? మిమ్మల్ని అడిగేది. లేదా అక్కడ పుస్తకం, మంచం కింద పుస్తకం, మంచం పైన, ఆ పైన, ఈ పైన, అక్కడెక్కడ, దానికంటూ పుస్తకాలకంటూ ప్రత్యేకమైన ప్లేస్ ఉందా మీ ఇళ్ళలో? మిమ్మల్ని అడిగేది. నా సంఘాన్ని అడుగుతున్నానండి. ఇది తెలుసా, అవి చాలా విలువైన ముత్యములని మీకు తెలియజేస్తున్నానండి. నా పరిచయంలో ఏ సేవకుడు పుస్తకాలు పరిచయం చేసి చదవండి అని, ఇందులో విషయాలు ఉండని ఎవరు చెప్పలేదు పేరా, కానీ నేను కనుగొని చెప్తున్నాను, అవి ఎన్నడూ మీరు విడిచిపెట్టకండి, ఎవరికి ఇవ్వకండి, దగ్గర పెట్టుకోండి. దుష్టుడు కూడా తెలివిగా అది చదివి తెలుసుకుంటారని చెప్పేసి మీ దగ్గర నుంచి ఎత్తుకుపోయే అవకాశాలు ఉన్నాయి. లేదా చుట్టల రూపంలో, వాళ్ళ రూపంలో, ఏ రూపంలో వచ్చి, సహోదర రూపంలో కూడా వచ్చి మీ దగ్గర ఉన్న పుస్తకాన్ని ఎత్తుకుపోవచ్చు. జాగ్రత్త, దాన్ని మీ తింటాకి ఇచ్చాడు దేవుడు. యెహెజ్కేలుకి మరి యోహానికి దేవుడు పుస్తకం ఇచ్చినప్పుడు వారు తిన్నారండి. ఈరోజు ఇవి ఆత్మీయంగా చదవటానికి, తినడానికి ఇచ్చాడండి. దేవునికి స్తుతి కలుగాక. ఇంకో విషయం, నా పుస్తకాలు ఎవరి దగ్గర బై మిస్టేక్లో వచ్చి ఉంటే త్వరగా ఆదివారానికి అందించేసేయండి. మర్చిపోయి ఉంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరి పుస్తకాల మీద పేర్లు రాసేసుకోండి, మీ హక్కు అన్నమాట, మీ సొంతం. ఎందుకు తెలుసా? నా పుస్తకాలు ఎవరికి ఇవ్వను, దయచేసి ఎవరు అడగొద్దు. నాబోతు చెప్తున్నాడు, ఈ ద్రాక్ష తోటని ఎవరికి ఇవ్వను. ఎందుకని? నాబోతుకి ద్రాక్ష తోటని కలపడుతున్నాడు, అది అపోస్తల బోధ గుర్తుగా ఉందన్నాడు. నాబోతు అపోస్తల గుర్తుగా ఉందన్నాడు. ఆ రోజు అపోస్తలు అడిగారు, మీరు యెరూషలేం అంతా మీ బోధతో నింపుతున్న, బోధించేస్తాను మీరు, అసలు యెరూషలేంలో మీ బోధతో నింపకండి అని శాస్త్రులు, పరిచయులు అందరూ ఏకమై కుమ్మక్కయ్యి ఖండించారు, వాళ్ళని గద్దించారు. వాళ్ళు ఏమన్నా తెలుసా? విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండలేము అన్నారండి. ఈరోజు మనం ఏదైతే విన్నామో, చూస్తున్నామో, ఆ వర్తమానం కోసం నిలబడలేపారు. దేవునికి స్తుతి కలుగాక. నేను ఇవ్వను అన్నాడండి. ఇంకా అతను ఏం చేశాడు? తన భార్య చెప్పాడు. అసలు భార్య చెప్పాడండి, భార్య అడిగిందండి. అదే మరి పెత్తనం అంటే, గూడి పెత్తనం. అడగకుండా ఏది చేయకూడదు, అడిగి చేయాలి. పైగా భర్తని మంచం మీద కూర్చుంటే, మూతి ముడిచి కూర్చున్నావే, ఏమైంది?
మన ప్రవక్త ఏం చెప్పాడంటే, అలిసి వచ్చిన భర్తనంట కూర్చోబెట్ట మంచిగా మాట్లాడాలంట. మంచి భార్య మంచి భర్త కోసం చెప్పినప్పుడు వీళ్ళిద్దరు మంచి భర్త మంచి భార్య కాదులేండి. వీళ్ళ కోసం పెద్దగా సాక్షి పెడికి ఇష్టపడలేదు. అకుల్ల ప్రిస్కిల్ అంత గొప్పవారు కాదు, బోయాజుతో అంత గొప్పవారు కూడా కాదు వీళ్ళు. ఎందుకంటే అందులోంచి వచ్చినా కానీ వీళ్ళు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచినటువంటి జంట. అందుకే ఇద్దరు కూడా చనిపోయారు. తర్వాత మనం చూస్తాం, ఇద్దరు కూడా హతమార్చబడ్డారు, చంపబడ్డారండి. గమనించాలి మీరు. వారిద్దరు రక్తం కూడా కుక్కలు నాకిన బైబిల్ చెప్తుందండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏకీపించి ఇశ్రాయేలు ప్రజలను బాధించారండి. మరి ముఖ్యంగా ఇదిగో, అలా కూర్చున్నవే, అవునా నీకు ఏమన్నాడా, కూర్చో, చూడండి ఆ మంటను మాట్లాడు. 7వ వచనం, అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా అని జ్ఞాపం చేస్తుందండి. మర్చిపోయాడు అతను ఏమన్నాను. దీన్ని రెచ్చగొట్టమంటారు దీన్నేనండి. యెజెబెలు బాగా విషయం ఎక్కిస్తుంది భర్తకి అండి. కొంతమంది భర్తలకి అలా ఇంటిని అలసిపోయి రాగానే ఇంకేమి చెప్పరండి. ఆ పక్క వాళ్ళు ఈ పక్కలు గొడవలు చెప్తూ ఉంటారండి. లేకపోతే నన్ను అలాగన్నా ఇలాగన్నారు, లేకపోతే ఆ కోడి దొడ్లోకి వచ్చేసింది, ఈ పాది దీంట్లోకి వచ్చేసింది, ఇదిగో ఇలాగైంది, ఒక కేకేసింది, తిట్టానది అని చెప్పుకొని ఈ కత్తి వేసుకుని కరేసుకుని వెళ్ళిపోతాడు మొగుడిని. అంటే ఆ విధముగా ఎక్కించేటువంటి ఉంటారండి. చూడండి, మీ భర్తల్ని చెడగొట్టే భార్యలుగా ఉండొద్దు. కష్టాన్ని పంచుకునేవారిగా ఉండండి, నష్టం తీసుకురావద్దు. ఈ వ్యక్తి ఏం చేసిందంటే, నువ్వు రాజపరం చేయట్లేదా, లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు, నేను ఇప్పిస్తా అన్నాను. దీన్ని ఏమంటారండి? స్త్రీ పెత్తనము, స్త్రీ అధికారము అన్నమాట. నిజంగానే మనం చదువుతుంటే వాక్య భాగంలో ఆమె 8వ వచనంకి వచ్చేసరికి, అహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలని మీరు చాటించి నాబోతును జనులెదుట నిలబెట్టి నీవు దేవునిని రాజును దూషించుతవని అతని మీద సాక్ష్యం పలుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. ఆమె ఎంత దిగజారిపోయింది ఇక్కడ గమనించండి మీరు. ఒక నీతిమంతుడైన నాబోతు ద్రాక్ష తోట కొరకు, దాని ద్రాక్ష తోట కొరకు వీళ్ళకి చాలా విస్తారంగా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు ఆశించడం చాలా తప్పు కదా. చాలామంది విస్తార సేవ ఉంటుంది, చిన్న చిన్న సేవలను ఆశిస్తూ ఉంటారు. విస్తారంగా ఉంటాయి ఆస్తులు, ఎవరో ఆశిస్తూ ఉంటారు. విస్తారంగా బంగారం ఉంటుంది, విస్తారంగా డబ్బు ఉంటుంది, విస్తారంగా భూమి ఉంటుంది, విస్తారంగా రాబడి ఉంటుంది, విస్తారంగా ఉంటుంది, అయినా ఇంకొకళ్ళు ఆశిస్తూ ఉంటారు. వీళ్ళు అంతే, అలా ఉన్నారండి. మనం అలా ఉండకూడదు. దేవుడు మనకి ఇచ్చిన వాడు తృప్తి కలిగి ఉండాలి. దేవునికి స్తుతి కలిగాక మీరు గమనించండి ఇక్కడ. అప్పుడు ఏం జరిగింది? అబద్ధ సాక్ష్యం పలికించారు. అంటే ఈమె ద్రాక్ష తోటను అన్యాయంగా తీసుకోవడానికి దిగజారిపోతూ పనికి మళ్ళీ పనిచేస్తూ దొంగ లెటర్ రాసి అబద్ధ సాక్ష్యం చెప్పి సామంతులకి పెద్దలకు పంపించి, ఇదిగో ఇలా పనికి మళ్ళీ ఇద్దరు చెప్పి, ఇదిగో రాజుని దేవుణ్ణి దూషించాడని చెప్పించాం. ఎందుకంటే రాజుని దేవుని దూషించిన వాడిని రాళ్ళతో కొట్టాలని ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ ఇది అబద్ధం చేస్తుంది. అంటే ఈ యెజెబెలు బాగా పెత్తనం చేస్తుందండి, బాగా అధికారం చేస్తుందండి. చూడండి, భర్త మీద అధికారం చేస్తుంది, నాబోతు మీద అధికారం చేస్తుంది, సామంతుల మీద, పెద్దల మీద, రాజ్యం మీద, అన్నిటి మీద అధికారం చేస్తుంది. అధికారం లెటర్ రాస్తుంది. ఈమె ఏం చెప్తే చేస్తున్నారని అంటే ఈమె నడిపించేస్తుంది. అక్కడ ఆ ఊరు ఇజ్రాయేల్ దేశంలో పెద్దల సామంతులను నడిపించేస్తుంది. యెరూషలేములో కూడా 450 మంది ప్రవక్తలు నడిపించేస్తుంది. అంటే మొత్తం మీద ఆమె నడిపించటము, పెత్తనం చేయటము, అధికరించడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ స్త్రీ యెజెబెల్ అనేటువంటి స్త్రీ భర్త మీద అధికారం చేస్తుంది, పురుషుని మీద అధికారం చేస్తుంది. ఇలా అధికారం చేసే స్త్రీని బైబిల్ ఏం చెప్తుందంటే మనం చూస్తున్నాము, పూర్తిగా అధికారం చేసేటువంటి స్త్రీని పూర్తిగా దేవుడట రక్తము కుక్కలు నాగినట్టుగా చేసాడండి. ఇక్కడ యెజెబెల్ అనే స్త్రీ, అహాబు అనే పురుషుడు ఎల్లప్పుడూ దేవునికి క్రీస్తుకి మాదిరిగా ఉన్నాడు, స్త్రీ ఎల్లప్పుడూ సంఘానికి మాదిరిగా ఉంది. ఇక్కడ యెజెబెల్ అనే స్త్రీ ఏం చేస్తుంది? పురుషుని మీద అధికారం చేస్తుందండి. సంఘము క్రీస్తు పైన అధికారం చేయడానికి వీల్లేదు. స్త్రీ సొంత పురుషుని మీద అధికారం చేయడానికి వీల్లేదు. అధికారం లేదు అసలే. ఎవడిచ్చాడు అధికారం అసలు నీకు? దేని బట్టి? చదువును బట్ట, అందరం బట్ట, జ్ఞానం బట్ట,
డబ్బుని బట్ట, వెనకున్న బలాన్ని బట్ట, కానీ అసలు బైబిల్ని బట్టి చూస్తే నీకు ఏ అధికారము లేదు. కాబట్టి యెజబెల్ అనే స్త్రీ పురుషుని మీద అధికారం చేస్తుంది. అలా అధికారం చేసింది కాబట్టి దేవుడు ఆమెకి ఇవ్వాల్సిన శిక్షణ ఆమెకి ఇచ్చాడండి. ఇప్పుడు ఆత్మీయంగా వద్దాం. ఈరోజు సంఘం క్రీస్తు పైన అధికారం చేయటం, తిరగబడటం, వాక్యం పైన వ్యతిరేకించటం, ఇది మనకు కనిపిస్తుంటుందండి. దేవునికి స్తుతి కలుగాక. అందుకే చూడండి బైబిల్ ఏం చెప్తుందంటే, ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 24 చదువుదాం ఒకసారి. భార్యలు ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెనని రాయబడింది. మీరు చూడగలిగితే ఆ వాక్యం. సంఘము క్రీస్తుకి ఎలాగైతే లోబడుతుందో, భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను అని ఉందండి. ఇక్కడ సంఘం క్రీస్తుకు లోబడాలండి. చెప్పండి. ఇక్కడ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రేమించెను, పోషించెను, సంరక్షించెను. ఒక భర్త కూడా భార్యను ప్రేమించాలి, పోషించాలి, సంరక్షించాలి. అలా 3 కరెక్ట్గా ఉన్న వ్యక్తిని భార్య ఖచ్చితంగా గౌరవించాలి. అంతేగాని తాగుబోతుడు వచ్చి చర్చికి వెళ్ళకో అని అనుకోండి, నేను గౌరవిస్తాను, నీకు లోబడతాను అని అనుకోండి, దాని అర్థం ఏం తెలుసా? నువ్వే పొడుచుకుంటున్నావు వాక్యం. చర్చికి వెళ్ళొద్దు అనే భర్తనంటే ప్రవక్త అన్నాడు, అలాంటి భర్తకి విడాకులు ఇచ్చిపడాను అన్నాడు. ఎందుకు తెలుసా? అసలైన భర్త ప్రభువుని యేసుక్రీస్తు ఉన్నాడండి. వాడికి తెలియాలి, నాకన్నా ఒకడు ఉన్నాడు, ఆ ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన అందరికీ ఆత్మీయ భర్తగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, నాకు శిరస్సుగా ఉన్నాడు, ఆయన భర్తనగా శిరస్సుగా ఉన్నాడు ఆయన అని అంగీకరించాలి భర్తలు కూడా. అతడు యేసుక్రీస్తు అనే శిరస్సు కింద ఉన్నవాడైతే అలాంటి పురుషుణ్ణి భార్య ప్రతి విషయంలో లోబడాలండి. భర్త ప్రేమించాలి, భర్త ప్రేమించేవాడే ఉండి, పోషించేవాడే ఉండి, సంరక్షించేవాడైతే భార్య అటండి అతని మీద అధికారం చేయకూడదు కదా. రెండోది ఎఫెసు పత్రిక 5:24 చూస్తాం, ప్రతి విషయములో లోబడాలండి. అంటే మొదట అధికారం చేయకూడదు, రెండోది లోబడి ఉండాలి, మూడోది మనం చూస్తాం ఎఫెసు పత్రిక 5:33 భార్య అయితే భర్త ఎడల భయము కలిగి ఉండవాలని రాయబడిందండి. కానీ అర్థమవుతుంది మీకు చెప్పింది. ఇక్కడ భౌతికమైన భార్య లేక స్త్రీ, ఇక్కడ ఆత్మ సంబంధమైన సంఘం అనే స్త్రీ, రెండింటిని గమనించండి. భౌతికమైన భర్త, ఆత్మీయ భర్త, రెండు మీరు గమనించండి. భౌతికమైనటువంటి భర్త ప్రేమించేవాడిగా ఉండి, పోషించేవాడిగా ఉండి, సంరక్షించేవాడిగా ఉన్నట్లయితే అలాంటి భర్తని ఈ భార్య ఏం చేయనట? ఈ భార్య అతని మీద అధికారం చేయకూడదు. రెండోది లోబడి ఉండాలి, మూడోది ఆ భర్త పట్ల భయం కలిగి ఉండాలండి. ఈ రోజుల్లో భర్త పట్ల భయం కలిగిన భార్యలు ఎవరున్నారండి? అందరూ అధికారపూర్వంగా చలాయించేవాడే, పెత్తనం చేసేవాళ్ళే. గట్టిగా మాడితే విడాకులు ఇచ్చేస్తాను, గట్టిగా మాడితే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, గట్టిగా మాడితే సాయంకాలం నీ పని చెప్తా అని జ్ఞానాన్ని ఉపయోగిస్తారండి వాళ్ళు. పురుషుడి యొక్క బలహీనతను గమనించి ఆ బలహీనత దెబ్బ కొట్టి వాళ్ళు అధికారం చెలాయించే ప్రయత్నం చేస్తారండి. జాగ్రత్త. ప్రేమించి పోషించి అమృచ్చే భర్త అతని యొక్క బలహీనతను పైన చూసిన, బలహీనతను బట్టి నువ్వు దెబ్బ కొట్టిన, బలహీనతను బట్టి నువ్వు అధికారం చేసిన, దేవుడిని విడిచిపెట్టడం తెలియజేస్తున్నానండి. ఈరోజు సంఘం అనే స్త్రీ కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించాడు, భూమికి పునాదులు ఇవ్వడం ప్రేమించాడండి ఆయన. తర్వాత ఆయన ఏం చేశాడంటే సంఘమును పోషిస్తున్నాడు వాక్యముతోటి. తర్వాత ఆయన ఏం చేశాడంటే సంఘాన్ని ఆయనే తన పిల్లలను సంరక్షిస్తున్నాడండి. కాబట్టి స్త్రీ అనే సంఘము ఆయన పైన ఏ అధికారము లేదు. ఆయన అధికారం కింద ఉండాలి తప్ప ఆయన పైన అధికారం చేయడానికి లేదు. అలాగే భర్త కూడా ప్రేమించి పోషించి సంరక్షించినట్లయితే, నీకోసం కష్టపడుతుంటే, నీకోసం ప్రేమిస్తుంటే,
నేను ప్రేమించి కష్టపడి సంరక్షిస్తుంటే అలాంటి భర్తని ఎక్కడో ఒక బలహీనత పట్టుకుని, ఒకే ఒక బలహీనత పట్టుకుని దాన్ని బట్టి ఇష్టాన్ని ఆడించడం, అధికారం చేయడం, చలాయించడం ప్రయత్నించినట్లయితే దేవుడు యెజెబెలుకి ఏం చేశాడో నీకు అదే చేస్తాడు. నా ప్రియ సోదరులు, అందుకే స్త్రీ పురుషుని మీద అధికారం చేయడానికి సెలవీనని పౌలు ఎందుకు చెప్పాడంటే, పౌలు అధికారముతో, పరిశుద్ధాత్మ అధికారంతో బోధించాడండి. ఆయన పౌలుకి హక్కు ఉంది, పౌలుకి అధికారం ఉంది, పౌలుకి దూత చెప్పిందే చెప్తాడండి ఆయన. ఈరోజు ప్రవక్త కూడా దూత చెప్పిందే మనం చెప్తాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. ఎఫెసీయులకు పత్రిక 5:20 వచ్చిన ప్రకారంగా భార్యలు ప్రతి విషయంలో లోబడాలి. సంఘం అనే ఈ యొక్క స్త్రీ కూడా, ఈ సంఘస్థులు, విశ్వాసులు కూడా ప్రతి వాక్యానికి లోబడాలండి, ప్రతి వర్తమానం లోబడి ఉండాలండి. ఒక రోజున రోమన్ క్యాథలిక్ ఒక ఆయన ప్రవక్తను కలుసుకొని ఇలా అన్నాడనమాట, నువ్వు ఆమెకి ఏం బాప్తిస్మం ఇచ్చావు అడిగాడండి. నేను క్రైస్తవ బాప్తిస్మం ఇచ్చానని చెప్పాడు ప్రవక్త గారు. క్రైస్తవ బాప్తిస్మం ఎలాగిచ్చావు? తండ్రి కుమారుని నామములో ఇచ్చావా అని అడిగాడు. లేదే, నేను క్రైస్తవ బాప్తిస్మం యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిస్మం ఇచ్చానని చెప్పాడండి. ఓ, అలాంటిది మేము చేయం అన్నాడు అతను. అవునా, అయితే అది వాక్యంలో ఉందన్నాడు. మేము వాక్యం నమ్మం, బైబిల్ నమ్మం, మేము దేవుడు సంఘంలో ఉండని నమ్ముతాం అన్నాడండి. ఆయన అన్నాడు, లేదు, నేనైతే దేవుడు తన వాక్యంలో ఉండని నమ్ముతాను అన్నాడండి. అతను అన్నాడు, మేము కోరిన ఏ లేఖనమైనా మార్చడానికి మాకు అధికారం ఉందన్నాడండి అతను. ఎవరు రోమన్ క్యాథలిక్ ఒక పెద్ద అన్నమాట ఏంటంటే, మేము బైబిల్లో ఏ లేఖనమైనా మార్చే అధికారం మాకు ఉంది అన్నాడండి అతను. అప్పుడు అన్నాడు ప్రవక్త, వారు కోరిన ఏ లేఖనంనైనా మార్చడానికి క్యాథలిక్ సంఘానికి అధికారం ఉందని అతడు అన్నాడు. అంటే ఈరోజు ఇప్పుడు యెజెబెల్ ఎలాగైతే పెత్తనం లేక అధికారం చేస్తుందో, చలాయిస్తుందో, ఇప్పుడు ఆత్మ సంబంధంగా రోమన్ క్యాథలిక్ అనే సంఘము లేఖనం పైన అధికారం చలాయిస్తుంది. లేఖనం ఎవరు తెలుసా? వాక్యము క్రీస్తు అయి ఉన్నాడు, క్రీస్తు భర్త అయి ఉన్నాడు, క్రీస్తు పురుషుడై ఉన్నాడు. కాబట్టి పురుషుడైన ఈ వాక్యం పైన మార్పులు చెరుపు చేయడానికి ఎవరికి హక్కు లేదు. కానీ ఇక్కడ చూడండి, యెజెబెల్ అక్కడ మార్చేస్తుందో, అధికారం చేస్తుందో, రోమన్ క్యాథలిక్ అంటుంది మాకు మార్చే హక్కు ఉందని. అంటే ఈ లేఖనం మార్చే హక్కు క్రీస్తు తప్ప ఇంకెవరికి లేదండి. అయితే వాళ్ళు ఏమన్నారు, మేము ఎలాగైనా మార్చుకోగలుగుతాం, హక్కు మాకు ఉందన్నారు. ప్రవర్తనాడు అది అధికారం చెలాయించే స్త్రీ అయి ఉన్నదండి. యెజెబెల్ని ఎలాగైతే దేవుడు సర్వనాశనం చేశాడో, ఈరోజు రోమన్ క్యాథలిక్ అనే సంఘము బైబిల్ యొక్క లేఖనాలు అనగా భర్త యొక్క మాటల్ని మార్చేసి అధికారం చెలాయిస్తుంది. కాబట్టి దేవుడు దాన్ని ఒక వేశ్యగా చూస్తున్నాడు. చివరిగా దేవుడు దాన్ని అగ్నితో కాల్చేస్తున్నాడని బైబిల్ చెప్తా ఉందండి. కాబట్టి అధికారం చెలాయించిన స్త్రీ, యెజెబెల్ స్త్రీని ఎలాగైతే దేవుడు నాశనం చేస్తున్నాడో, ఏ విధంగా అయితే ఆమె అక్కడ రక్తము కుక్కలు నాకినాయో, ఆమె మాంసమంతా ముద్దగా అయిపోయి చెడిపోయిందో, పాడైపోయిందో, దేవుడు అతను తీర్పు తెచ్చాడు ఆమెకి. అదే రోమన్ క్యాథలిక్ సంఘాన్ని కూడా దేవుడు తీర్పు తెచ్చిపోతున్నాడండి. రోమన్ క్యాథలిక్ సంఘమే కాదు, అందులో నుంచి బయటకు వచ్చినటువంటి అనేకమైనటువంటి వాక్యాలు, ఈరోజు వాక్యాన్ని చెరిపేవాళ్ళు, కలిపి చాలామంది ఉన్నారండి. అందుకే భర్త అయిన యేసుకి ప్రతి వాక్యం లోబడాలి. యేసుక్రీస్తుని బాప్తిస్మం చెప్పినప్పుడు దాన్ని లోబడాలి. స్త్రీ బోధించుకోవడం చెప్పినప్పుడు దాన్ని లోబడాలి. స్త్రీ అలంకరించుకోవడం చెప్పినప్పుడు దాన్ని లోబడాలి. స్త్రీ అధికారం చేయకూడదు దాన్ని లోబడాలి. ప్రభు రాత్రి చెప్పినప్పుడు, భర్త చెప్పినప్పుడు భర్తకి లోబడాలండి. ఈ బబులోని గలిబిలి సంఘాల్లోంచి బయటికి రండి చెప్పినప్పుడు లోబడాలండి. అలా లోబడి జీవించినదే నిజమైన భార్య ఉంటుందండి. కాబట్టి యెజెబెలు లోబడలేదు, కాబట్టి తీర్పులోకి వెళ్ళింది. సేమ్ రోమన్ క్యాథలిక్ అంటుంది, ఏ లేఖనమైన మార్చే అధికారం మాకు ఉందన్నప్పుడు తీర్పులోకి దేవుడు దాన్ని వదిలేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకొక వాక్యం మీకు చూపించాను. ప్రకటన గ్రంథము 17:13 గమనించండి. రాబోయే కాలంలో ఈ ప్రవచనం జరగబోతుంది. ఇది ప్రవచనం, ఇప్పటికి అది ప్రారంభించబడి ఉంటుంది. బహుశా ప్రపంచమంతా చుట్టూ వచ్చేటువంటి వచనమండి ఇది. ప్రకటన గ్రంథం 17:13 మీరు గమనించినట్లయితే, వీరు ఏకప్రేమ గలవారై, చూడండి, వీరు ఎవరు అనేది ఒక ప్రశ్న వస్తుంది మీకు.
వీరు ఏకైపురం గలవారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు, అసలే స్త్రీ యొక్క అధికారము పురుషునికి ఇచ్చుకోవాలి, పురుషుడు అధికారంగా నడిపించాలి. నాతో ఉన్నారండి? దేవునికి స్తోత్రం కలుగాక. మీకు విషయం చెప్పిన, ఏదెను తోటలో సమస్తాన్ని దేవుడు తయారు చేసేటండి. వింటున్నారా? నేను చదువుతున్నాను కోడ్. అది విశ్వాసము కొరకు మూలాధారమైన పునాది అయిన వర్తమానంలో 55:1-13 రోజున చెప్పిన వర్తమానం ఇది. భూమి మీద మానవుని ఒక చిన్న దేవునిగా దేవుడు తయారు చేసి సమస్తమును తన ఆధీనములోనికి తీసుకుని నియంత్రించగలిగే శక్తిని లేక అధికారమును దేవుడు ఆదామునికి ఇచ్చాను అన్నాడండి. మళ్ళీ చదువుతున్నానండి. భూమి మీద మానవుడైన ఆదాముని చేసిన తర్వాత ఆదాముని భూమికి చిన్న దేవుడిగా చేసి పరలోకానికి ఏమో ఆయన దేవుడిగా ఉండి, హల్లెలూయా, ఆదాము కంట సమస్తమును ఆదాము ఏలినట్లుగా అధికారం చలాయించినట్లుగా, వింటున్నారా, సమస్తము తన ఆధీనంలోనికి తీసుకుని నియంత్రించగల శక్తి లేక అధికారమును దేవుడు ఆదాముకి ఇచ్చాడంటండి. కానీ అవకివలే ఏ దేని తోటలో సమస్త అధికార బలమంతా నియంత్రించిన వ్యక్తి ఎవరంటే ఆదాము. ఎందుకు ఆదాము అంటే రెండవ కడపటి ఆదాము కూడా అలాగనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి నా సోదరులారా, ఈ చివరి దినాల్లో ప్రకటన గ్రంథం 17:13 నెరవేర్చబోతుందండి. సంఘాలన్నీ ఏకమయ్యటండి. వీరు అనగా పైన చెప్పినటువంటి వారు, ఈ రోమన్ క్యాథలిక్ కింద వచ్చినటువంటి సంస్థలు ఉన్నాయో అందరూ కలిపటండి. వీరు తమ బలమును మరియు వారికి ఉన్న అధికారమును క్రీస్తుకి అప్పగించాలి, కానీ ఒక మృగానికి అప్పగిస్తున్నారండి. ఆ మృగమే రోమన్ క్యాథలిక్ అండి. మీకు అర్థమైంది ఇప్పుడు చెప్పింది? రోమన్ క్యాథలిక్ లేఖనాన్ని మార్చేస్తుంది, చెడిపేస్తుంది, లేని అన్ని చెప్తా ఉంది. అంటే భర్త మీద యెజబెలు వలె పెత్తనం లేక అధికారము చెలాయిస్తుంది. కానీ లోబడి ఉండాలి ఆమె. ఒక మంచి స్త్రీ ఎలా ఉంటుందంటే ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు, నేను చదివిన ఈరోజు దాంట్లో ఏంటంటే, దేవునికి స్తోత్రం కలిగాక. ఒక రోజున జరిగింది ఏంటంటే, ఆయన వాక్యం బోధిస్తున్నాడండి. ప్రవక్త బోధిస్తుంటే ఆ సహోదరి జుట్టు కట్ చేసుకుంది, ఒక రకమైన రంగు వేసిందంటండి ఆమె. ఆ భర్త అన్నాడు, బ్రదర్ బ్రెండం, మీరు బోధించిన తర్వాత నా భార్య జుట్టు పెంచుతుంది, అంత మాత్రమే కాదు జుట్టుకున్న కలర్ కూడా పోయేదాకా, ఒక రకమైన కలర్ వేసింది, పోయేదాకా మీకు కనబడదట, అవన్నీ తయారు చేసుకుని చక్కగా జుట్టు పెంచుకునేది వస్తానంటుంది అని చెప్పిందండి ఆయన భర్త చెప్పాడు. అన్నాడైనా దేవుని విత్తనం ఉన్న ఏ స్త్రీ అయినట్టండి 100% లోబడద్దండి. నాట్ ఓన్లీ 99, 100% లోబడుతుందంట. దేవుని బీజం ఉన్న ఏ స్త్రీ అయినా వాక్యానికి 100% తల ఉంచుతుందండి. కానీ యెజబెల్ ఇక్కడ అలా లేదు, రోమన్ క్యాథలిక్ అలా లేదు. యెజబెల్కి ఏం జరిగిందో దీనికి దేవుడు అదే చేయబోతున్నాడండి భవిష్యత్తులో. అయితే వీళ్ళందరూ ఏకమై తన బలాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకి అప్పగించాలి, కానీ మృగానికి అప్పగిస్తున్నారట. ఈ మృగానికి అప్పగించినప్పుడు వారు గొర్రె పిల్లతోనే అనగా యేసుక్రీస్తుతోనే యుద్ధం చేయబోతున్నారండి. అది విషయం ఇక్కడ. కింద వచ్చిన గమనిస్తే మీకు అర్థమవుతుంది. 14 వచ్చిన, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేదురు కానీ గొర్రెపిల్ల ప్రభులకు ప్రభును రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును అన్నాడండి. మీకు తెలుసా, ప్రపంచమంతా ఏకమయ్యి ఒక వ్యక్తిని ఎన్నుకోబోతున్నారు, నియంత్రించబోతున్నారు. అలాగే సంఘాలన్నీ ఏకమయ్యి ఒక పెద్ద సంఘానికి అప్పగించుకుంటారు. అర్థమైంది మీకు ఇప్పుడు? ఇంతగా ప్రపంచ రాజులందరూ అప్పగించుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే పోప్ అండి. సంఘాలన్నీ ఏకమై రోమన్ క్యాథలిక్ అండి. త్వరలో జరగబోయే కార్యం అండి ఇది. భౌతికమైన రాజ్యాలన్నీ ఏకమయ్యి తమ బలాన్ని పోపుకి అప్పగించబోతున్నారు. సంఘములన్నీ ఏకమయ్యి మళ్ళీ ఆ కార్యానికి అప్పగించేస్తున్నారండి. వీళ్ళందరూ ఏకమై గొర్రె పిల్లతో యుద్ధం చేయబోతున్నారండి. దీన్నే సంఘములు తమ పురుషుడైన యేసుక్రీస్తు మీద అధికారం చెలాయిస్తున్నాయి.
దేవునికి మహిమ కలుగాక. కాబట్టి స్త్రీకి పురుషుని మీద అధికారం చేయటకు ఆమెకి సెలవు లేదండి. శరీర సంబంధంగా కూడా లేదు అనబడుతున్న క్రైస్తవ సంఘము కూడా వాక్యం మీద ఏ విధంగా కూడా అధికారం చేయడానికి లేదండి. అది రాయబడిందా, దానికి ఆమె చెప్పడం, లోబడి వెళ్ళటమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమించాడు, పోషించాడు, సంరక్షించాడు. కాబట్టి సంఘం కూడా ఏం చేయాలంటే ఆయన అధికారం కిందకి రావాలి. అధికారం ఆయన మీద చేయకూడదు, వాక్యం మీద చేయకూడదు, లోబడి ఉండాలి మరియు భయపడి ఉండాలి. ఒక భార్య అంటే అండి 3 రకాలు ఉంటారండి భార్యలు. 3 రకాలు, 3 విధాలుగా ఉంటారండి. ఎలా అంటే భయముతో కాపురం చేసే స్త్రీ, సింపతితో కాపురం చేసే స్త్రీ, బయలుపాడుతో కాపురం చేసే స్త్రీ ఉంటుందట. భయముతో అంటే ఏమో సరిగా చేయకపోతే వచ్చి తిడతాడు, కొడతాడు, చంపుతాడు అని భయముతో కాపురం చేసే స్త్రీ. ఆత్మీయ చెప్పాలంటే ప్రభు వచ్చేస్తాడు 2 రాకలో, చితక బాధేస్తాడు అగ్నితోటి అని భయముతో మానవసి పొందటం, భయంతో బాప్తిసం పొందటం, భయంతో చర్చికి వెళ్ళటం. ఆయన వచ్చేస్తాడంటే అందుకే భయం వేసింది, బాప్తిసం పొందిస్తాను, చర్చిలో ఉన్నాను, లేకపోతే నేను నరకం వెళ్ళిపోతాను. భయంతో కాపురం. ఇంకో వ్యక్తి ఎవరు? సింపతి అంటే అర్థం ఏంటంటే మా ఆయన పొద్దున్న వెళ్తాడండి, ఎంత కష్టపడతాడంటే నా కోసం, నా పిల్లల కోసం కష్టపడతాడమ్మా. ఎంత కష్టపడతాడంటే అంతా నా కోసమేనమ్మా. అది సింపతితో కాపాడం చేయటం. ఉన్నాను నాయన, తిన్నాయన, నీకు ఇష్టమైన కూర తిను, ఎంత కష్టపడుతావు నాయన, అది సింపతి. అలాగే యేసుప్రభు కరుణమయుడు నా కోసం దెబ్బలు తిన్నాడు, రక్తం కాచాడు, యేసుప్రభు నా కోసం దెబ్బలు తిన్నాడు. సింపతితో వచ్చేసి ఆత్మలని. ఇంకొకన్నారు బయలుపాటుతో ఇతడు నా భర్త, ఇతడు నా శిరస్సు, ఇతని అధికారంగా నేను ఉండాలి, నా బాధ్యత, నా కర్తవ్యాన్ని ఆయనకి సేవ చేయాలి. అది బయలుపాటుతో చేసే కాపురం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అతడు నా ప్రియుడు, నేను అతని ప్రియురాలిని, ఆయన నన్ను ఎన్నుకున్నాడు, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన బయలుపాటుతో ఆరాధించేటువంటి వారు కాపురం చేసే సంఘాలు. కాబట్టి నా ప్రియమైన స్తుతులారా, ఈ రాత్రి మీకు చెప్తున్నాను, దేవుని నామమున మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. విషయం మీరు గమనించండి. ఇక్కడ ఏదైతే మనం వింటున్నామో పౌలుగా చెప్తున్నారు అక్కడమాట, స్త్రీకి పురుషుని మీద అధికారం చేయడానికి సెలవు లేదు అన్నాడండి. ఈరోజు సంఘాలకు వచ్చేటువంటి వారు భూమి మీద లోకంలో చూడండి ఎంతోమంది ఉన్నారు. లోకంలో వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళు చాలామంది తమ భర్తల్ని ఎలా పడితే ఆడేస్తారండి. అంటే ఫుల్ అధికారం అనమాట. ఒక్కొక్క స్త్రీ ఉంటుంది, కూర్చో, సిట్, కూర్చోండి, హలో చెప్పాం కదా, చేస్తాంలే. అధికారం అండి, అధికారంతో చేయటం. లోకములు ఎంతోమంది స్త్రీలు అధికారంతో భర్తల్ని అధికారం చేసేవారు ఉన్నారండి. సంఘ శాఖలో చాలామంది భర్తలు నడిపించేవారు ఉన్నారండి. కొన్ని సంఘాలు అయితే అయ్యగారి కన్నా అమ్మగారే మంచిదండి, అమ్మగారు చెప్పింది అదొక్క, అమ్మగారు ఏం చెప్తే అయ్యగారు చేస్తారండి అనే కొన్ని సంఘాలు ఉన్నాయి. ఈయన సంఘం నడిపిస్తాడు, ఆయనేమో ఆవిడ నడిపిస్తుంది. చాలా సంఘాలు ఉన్నాయండి అలాగా. ఆయన ఇదిగో ఆమె ఏదంటే అదే ఇక అనేవాళ్ళు ఉన్నారు. అంటే స్త్రీ నడిపిస్తుంది, లోకంలో నడిపిస్తుంది, సంఘశాఖలు నడిపిస్తుంది. కొంతమంది స్త్రీలు అయితే వీళ్ళ కళ్ళుతో చెప్తారండి, అంతే, అక్కడితో భర్త. అలాగే అలాగే భాషలు ఉంటాయి, కళ్ళు భాషలు, చేతి సైకి భాషలు. గట్టిగా అని చూశాడంటే అంతే, ఆ సూపులో కూడా అర్థమైపోద్ది అనమాట. అంటే అక్కడ అసలు స్త్రీ అలా చూస్తే భర్త కూడా అలా అయిపోతుండే ఒకసారి. ఒకవేళ చర్చిలోనే ఏ పీరియడ్ వెళ్తున్నాడు అనుకోండి, ఇలా చూసింది అనుకోండి, ఇంక అంతే, వెళ్తాను బయటకు వచ్చేస్తాను. ఏంటి ఆత్మలు అంటే స్త్రీ పురుషుని మీద అధికారం చెలాయించడం. అలాగే సంఘాల్లో కూడా స్త్రీలు ఏ విధంగా కూడా అధికారం చేయకూడదండి. సంఘాన్ని పూర్తిగా నడిపించే హక్కు పరిశుద్ధాత్ముడికి, మరి పెద్దలకి, కాపరికి ఆ విధంగా ఉంటుంది. కేవలం పరిచర్య మాత్రమే చేయాలి. అది కూడా ఎలా చేయాలంటే వాక్యానుసారంగా, పద్ధతిగా, క్రమంగా చేయాలి.
దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి భూమి మీద లోకంలో స్త్రీ పురుషుని వెళ్తుంది, భూమి మీద సంఘశాఖలో పాస్టర్స్ స్త్రీలు వెళ్తూ ఉన్నారు, అధికారం చేస్తున్నారు. ఈరోజు మెసేజ్ చర్చిలో కూడా చాలామంది పాస్టర్లు లేక చాలామంది పెద్దల భార్యలు, చాలామంది విశ్వాసాల భార్యలు వారే నడిపించేస్తున్నారు. అందుకే ఎలాంటి స్త్రీ అయినా, అది లోకంలో ఉన్నదైనా, అది సంఘశాఖ అయినా, అది మెసేజ్లో ఉన్న స్త్రీయే. ఏ స్త్రీకి పురుషుని మీద అధికారము చేయుటకు సెలవీయను అని పౌలు చెప్పడంలో సత్యం అని తెలిపారు. కాబట్టి ఆ విధంగా మనము స్త్రీలను మనం ఆత్మ సంబంధంగా సంఘమనే స్త్రీ కూడా వాక్యం పైన ఏ అధికారం లేకుండా అధికారం ఆ వాక్యం కిందకి అని వాక్యం పైన అధికారం కాకుండా వాక్యం కిందకి అనగా అధికారం కిందకి వచ్చి నడిపించబడదాం. దేవుడి మీద దీవించి ఆశ్రయించను కాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి ప్రభువైన యేసు మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ రాత్రి చెప్పబడిన మాటలు దీవించండి నాయనా. అపోస్తలుడైన పౌలు గారి తిమోతి పత్రికలో 2:2 వచనాలు చెప్పినట్టుగా ప్రభువా, స్త్రీ పురుషుని మీద అధికారం చేయుటకు సెలవీను అన్నాడు తండ్రి. ఆయన చెప్పిన మాట ప్రకారంగా పౌలు మాటే అబ్జర్వ్గా తీసుకొని మేము వాక్యం నెరవేర్చేవారిగా చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను.